సార్ అమెరికా తీసుకొచ్చేటువంటి లేదంటే ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఇంపోజ్ చేసినటువంటి H1 వీసా మీద అక్కడ అంటే దాదాపు లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఫీజులు ఏం చెల్లించక్కర్లేదు. కొత్తగా అంటే నూతనంగా ఎవరైనా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే మేము ఫీజు ఇంపోజ్ చేస్తామని చెప్పేసి ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్తో పాటు యూఎస్ గవర్నమెంట్ ఇచ్చింది సార్. మరి ఇంతలోపు రేపో మాపో డేట్ అవ్వాల్సినటువంటి వాళ్ళు ఎట్లా, లేకపోతే రేపు రెన్యువల్ చేసుకునే వాళ్ళకు ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. అమెరికా ఏం నాటకాలు ఆడబోతుంది, ఇన్ని రోజులు కూడా అసలు ఏం కన్ఫ్యూజ్ చేసింది. మొన్న కాంగ్రెస్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు కూడా అందరు అపోజ్ చేసిన తర్వాత అది కూడా అక్కడికే స్టాప్ అయిపోయింది. అమెరికా ఏం చేయబోతుంది సార్? H1 వీసా మీద అందరితో ఆటలు ఆడబోతుందా ప్రతి ఒక్క కంట్రీతో? H1 అనేది ఇంకా కలగానే మిగిలిపోయింది. ఓకే, ఫ్యూచర్లో అమెరికాని నమ్ముకోవడం అనేది వేస్ట్. ఏ కంట్రీ అయినా సరే, మన కంట్రీ మనకి ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కింద మనకి మనంగా సెల్ఫ్ సస్టైన్ అవుతున్నాం. కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి. ఇన్నోవేషన్ మీద మనం చాలా లోలో ఉన్నాం. మేక్ ఇన్ ఇండియాలో చాలా లోలో ఉన్నాం. మనకు మనం తయారు చేసుకొని మనం ప్రపంచానికి హ్యూజ్ మార్కెట్ అవ్వాల్సిన పని ఉంది. సో ఇంటలెక్చువల్స్ మ్యాక్సిమం ఇక్కడే మనం నెక్స్ట్ ఫ్యూచర్ ని చూసుకోవడం మంచిది. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఉంటుంది ఐటీకి. అది ఇండియా వైడ్ గా మన వరకు సపరేట్ యాప్స్, సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవి తయారు చేయడంలోనే బిజినెస్ అనేది ఉంటుంది. అదే ఐ మీన్ మార్కెట్ అనేది ఉంటుంది. రెండోది అగ్రికల్చర్ బాగుంటుంది అనేది నా ప్రిడిక్షన్. ఎప్పుడు లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను. ఫ్యూచర్ అగ్రికల్చర్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకా దానికి కొన్ని లాస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏది అగ్రికల్చర్ కి సంబంధించి దీని మోడర్నైజేషన్ కానివ్వండి, లేదంటే వరల్డ్ కనెక్టివిటీ కానివ్వండి, దీనికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే గనక అగ్రికల్చర్ ఐటీ కంటే బాగుంటది ఫ్యూచర్ లో 100% అది. సో మన అమెరికా తీసుకున్నట్లయితే ఇప్పుడు రెన్యువల్ కు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రెన్యువల్ ఇప్పుడు 3 years అయిపోయింది, లేదంటే వేరే కంపెనీ మారుతున్నప్పుడు న్యూ లాస్ అప్లై అవుతాయి కదా. సో అక్కడ ఏముంది, వీటిది ఎట్లా పట్టుకున్నా ముక్కుని ఎట్లా పట్టుకున్నా ఒకటే. సో 1 సంవత్సరం గ్యాప్ రావచ్చు, లేదంటే ఇంకో 2-3 నెలల్లో అది ఎక్స్పైర్ అయ్యి మళ్ళీ దాన్ని రెన్యువల్కి వెళ్ళేవాడికైనా అదే అప్లై అయ్యింది కదా. సో ఏదున్నా సరే ఆ అమౌంట్ అయితే కట్టాల్సే ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ట్రంప్ కు సంబంధించి ఎంత నెగిటివ్ గా ఎజిటేషన్స్ జరుగుతున్నా అక్కడ ఉన్న ప్రజలకి అది ఉపయోగపడిద్ది ఫ్యూచర్ లో వాళ్ళు చేసే. ఎందుకనంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న చర్యలు తప్పు అని మనం అనలేం. వాడి దేశం గురించి వాడు వాళ్ళ ప్రజల గురించి చేస్తున్నాడు. మన దేశం గురించి, మన ప్రజల గురించి, మన పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు అనేది మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దేశం గురించి కరెక్ట్ చర్యలు తీసుకున్నాడు, తప్పేమీ లేదు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్కువైపోయారు, లేదంటే కనుక ఇట్లాంటి కన్సల్టెన్సీలు ఎక్కువైపోయినాయి, అంతే కదా. ఎవరైనా ఎన్ని రోజులు ఇప్పుడు అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది, జాబ్ ఎక్స్ప్లాయిటేషన్, లోకల్ వాళ్ళ ప్రజలకి జాబులు దొరక రోడ్డు మీద డ్రగ్స్ తీసుకుని తిరుగుతున్నారు అనుకున్నప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడంలో తప్పే లేదు. అది వీ షుడ్ సపోర్ట్. అలానే మన దేశం కూడా అంతే ఉండాలి. మనం కూడా అదే విధంగా ముందుకు సస్టైన్ వెళ్ళాలనేది నా అభిప్రాయం. మరి మీరు చెప్పేటువంటి విషయాల్లోకి వస్తే కొంచెం మంది టెక్ కావచ్చు, సైబర్ అక్కడ ఉన్న అంటే ఇక్కడ మెదడు తోటి అక్కడ పనిచేస్తున్నారు. మరి వాళ్ళు కూడా ఇంత ఫీజులు కట్టలేక, లేదంటే మాకు వచ్చినటువంటి ఎంప్లాయీస్ ఈ కంపెనీకి మనం చేసుడని చెప్పేసి వాళ్ళు ఇండియాకి కనుక తిరిగి వస్తే మనది కూడా లార్జెస్ట్ ఫోర్త్ మెయిన్ అక్కడ వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన అయితే ఇప్పుడు కనిపిస్తలేదు సార్. ఎందుకంటే ఇండియన్ లాస్ట్ లో ఉన్నటువంటి లూస్ పోల్స్ ఇవి. మరి వాళ్ళని ఎలా కన్వే చేయగలుగుతారు ఇండియా? మన ధర్మంలో ఒక ప్రాబ్లం ఏముందని అంటే అవతల మోసం చేయం మనం, కానీ పక్కన ఇంట్లో ఉన్నోడిని మోసం చేస్తాం. మన తమ్ముడిని మోసం చేస్తాం, చుట్టాలను మోసం, ఫ్రెండ్స్ని మోసం చేస్తాం, కానీ దూరంగా ఉన్నోడిని మోసం చేయం. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ. మన ఇండియన్స్ కున్న ప్రాబ్లం ఏంటంటే అమెరికా పోయి అక్కడ ఉన్న టెక్నాలజీని అమ్మో మనం యాజ్ పర్ పాలసీ ఉండాలి, రివర్స్ ఇంజనీరింగ్ చేయకూడదు, తప్పు, కంపెనీని మోసం చేయకూడదు, కానీ దేశంలో ఉన్న అందరిని మోసం చేస్తారు. చేయొచ్చు, ఈ పాలసీలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత దేశం గురించి మనం ఎట్లా ఉపయోగపడాలి, ఇంత ఇంటలెక్చువల్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టెక్నాలజీని ఎట్లా మనం కాపీ చేయాలి, దాన్ని తీసుకొచ్చి మన దేశంలో ఎట్లా ఉపయోగపడిద్ది, దాన్ని ఎట్లా రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. జీరో నాలెడ్జ్, జీరో. వాళ్ళు దేశానికి దేనికి పనిచేయరు. మనం బతికాము సత్యం అని అంటే పుడతాము, సస్తాము, చదువుకుంటాము, భార్య బిడ్డలు ఉంటారు, వీళ్ళని పోషిస్తాం, అది కాదు కదా రెస్పాన్సిబిలిటీ. అంటే దేశానికి ఏం చేసామనంటే ఒక ఇన్నోవేషన్, ఒక ఎక్స్ప్లోరేషన్, ఒక రకమైన ఒక 10 మందికి జాబ్ ఇచ్చే విధంగా మనం సొసైటీకి ఎలా ఉపయోగపడ్డాం అనే సబ్జెక్ట్ మీదే ఉండాలి. ఎంతో కొంత పార్ట్, ఇంత పార్ట్ అయినా. ఇప్పుడు ఆర్మీ పీపుల్ ఉంటారు, అదే 50,000 లక్ష రూపాయలు ఇక్కడ రాదా, 30-40 ఇక్కడ రాలా. అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు కోల్పోయి దేశాన్ని ఎందుకు కాపాడుతున్నారు? అదొక గోల్. అది దేశాన్ని కాపాడటం, దట్ ఈస్ ద ఇది ఉన్నతమైన రెస్పాన్సిబిలిటీ. అది వాళ్ళు తీసుకున్నారు. అట్లానే దేశాన్ని పైకి ఎట్ట తీసుకెళ్లాలని ఆలోచించాలి, కానీ ఎక్కడున్న ఆస్తులు కూడా అమ్ముకొని అక్కడ సెటిల్ అయిపోయి
ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో పెట్టి అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు పోమన్నప్పుడు ఇక్కడికి వస్తారు. చెప్తున్నా, దేశానికి మీరు ఏం ఉపయోగపడ్డారు? ఏది దాన్ని వాళ్ళు తీసుకొచ్చి డబ్బు ఇక్కడ పంపించి డబ్బు ఎక్కడికి వస్తే మాకేమైనా చేశారా, లేదంటే ఏమైనా గుడి కట్టించావా, స్కూల్ కట్టించావా? నువ్వు సంపాదించిన దాని మీద ఏదో ఇక్కడ పెట్టుకున్నావు, ఇక్కడ ఆస్తులు కొన్నావు, మళ్ళీ రేట్లు పెరిగినాయి. దేశానికి ఎట్లా ఉపయోగపడ్డావు? అక్కడ ఉన్న టెక్నాలజీని నువ్వు తీసుకురావాలి, తీసుకొచ్చి కాపీ చేసుకుని తీసుకురా, తప్పే లేదంటున్నా నేను. అది దేశానికి ఉపయోగపడుతుంది, నీ గురించి తెచ్చుకోవట్లేదు కదా. దేశానికి బాగుపడడానికి ఒక టెక్నాలజీని కాపీ చేసుకొస్తే తప్పేంటి? అక్కడ ఉన్న టెక్నాలజీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెచ్చుకొని ఇక్కడ ఏమైనా ఇన్నోవేషన్స్ చేసి మన దేశానికి ఎలా ఉపయోగపడ్డాము, చచ్చిపోయే ముందు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదండి. పుట్టాము, చచ్చాము, ఏదో ఉన్నాం అన్న అంటే కాకుండా దేశానికి ఏదో చేసాము అనే ఒక గోల్ పెట్టుకొని చేస్తే కనుక ఈ రోజు దేశం వేరే విధంగా ఉండాలి. అలాంటి మరి అంతే, అదే గోల్ చైనీస్ తీసుకున్నారు. ఈ రోజు చైనా అటువంటి టాప్ పొజిషన్ లో ఉందంటే ఏంటంటే అక్కడ ఉన్న ప్రజల వల్ల, వాళ్ళకున్న మంచి ఆలోచనల వల్ల నా దేశం బాగుండాలి అనుకున్నారు. అక్కడ ఎందుకు స్టార్ట్ చేయొద్దు? ఎగ్జాక్ట్లీ, ప్రతి ఒక్కటి మాస్టర్ కాపీ ఉంటుంది. సో అది ఫ్యూచర్ లో ఈ రోజు కాకపోతే రేపు ఇంకో నాయకుడు వస్తే మళ్ళీ ట్రంప్ లాంటి ఇంకోటి వస్తాడు 5 సంవత్సరాల తర్వాత, అప్పుడైనా బాగుంటాడు. ఈ రోజుకినా వాళ్ళ పాస్పోర్ట్లు ఎంత అమెరికన్ అక్కడ గ్రీన్ కార్డు వచ్చినా, సిటిజన్షిప్ వచ్చినా, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అనేది అక్కడ రాసి ఉంటుంది పాస్పోర్ట్ పైన. ఎక్కడ నుంచి ఇడు వచ్చాడు ఈ దేశానికని, ఈ రోజు కాకపోతే ఏ రోజుకైనా పంపిస్తారు మోటాముల్లే సర్ది. సో ఈ రోజు కాకపోతే వస్తుంది కదండి అలాంటి ఎడ్యుకేషన్ ఫ్యూచర్ లో వస్తాయి. వీడు రేపొద్దున వీడికి ఇండియన్ ఆరిజిన్ ఉంది, రేపొద్దున మన దేశానికి వీడు కరెక్ట్ కాదని ముందు నుంచి వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. అవి ఆ రోజైనా పంపించేస్తారు వీళ్ళని. సో మన దేశానికి ఏం చేయగలరో చేయాలి అనేది నా అభిప్రాయం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.